అంటే జనానికేమో పథకాలు ఇవ్వటానికి అప్పులు లేవంటాడు. ఆఖరికి చదువుకునేటువంటి పేద వర్గాలకి ఆ కులం ఈ కులం లేదు, ఏ కులమైనా పేద విద్యార్థికి సంవత్సర కాలంగా ఒక్క నయా పైసా ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల్లో చెల్లించకపోవటం వల్ల ఇవాళ కాలేజీ యాజమాన్యాలన్నీ అమ్మా నాన్నల్ని వేధించి తల తాకట్టు పెట్టైనా నువ్వు ఫీజు కట్టమని చెప్పి ఒత్తిడి చేసి పరీక్షలు రాయనివ్వకపోతే మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు. పవన్ కళ్యాణ్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా నోరిప్పే పరిస్థితి లేదు. ఇవాళ వీళ్ళు దండుకు తింటం తప్పితే జనం సొమ్ముని దండుకోవటం, హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటాకి ప్రత్యేక విమానాల్లో వెళ్తాం తప్పితే ఒక్కడంటే ఒక్కడు కూడా జనం కోసం ఆలోచించేటువంటి లేడు, ఒక్కడు లేకపోవటం. ఇవాళ ఏ ఎమ్మెల్యేని చూసినా కూడా ఇసుక, నదుల ఇసుక, ఊళ్ళో మట్టి, ఆఖరికి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే చికెన్ కొట్ల మీద కమిషను, జాయింట్కి ఇంత, కేజీ మాంసానికి ఇంత అని వసూలు చేస్తున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఒక్కడు మాట్లాడేవాడు లేడు, ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేడు. ఆడు ఈడు అని లేకుండా 164 మంది మళ్ళీ ఎమ్మెల్సీలు మొత్తం అంతా కూడా బ్రాందీల్లో మునిగి తేలుతున్న పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి.